బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా మధురానగర్ రైల్వే ట్రాక్ పైన ఎక్కి పరిశీలిస్తూ ఉండగా ట్రైన్ వచ్చింది. దీన్ని గుర్తించిన చంద్రబాబు చంద్రదండు కార్యకర్తలంతా కూడా లైన్మెన్ ను తీసుకొచ్చి ఎర్ర జెండా చూపించడంతో ట్రైన్ స్లో అయింది. ఇక చంద్రబాబు సరిగ్గా 3 అడుగుల దూరంలో రైలు ఆగిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు వరుసగా 5వ రోజు పర్యటించారు. బల్లకట్టుపైన వెళ్లి బుడమేరు కాల్వను పరిశీలించారు. రైట్, ఏపీ ముఖ్యమంత్రి అయితే పర్యటిస్తున్నారు ముంపు ప్రాంతాలకు సంబంధించి. అయితే అక్కడ చంద్రబాబుకి అయితే త్రుటిలో ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంటే పర్యాటనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం నుంచి కూడా బుడమేరుకు సంబంధించినటువంటి పర్యాటన కొనసాగిస్తున్నారు. ఈ పర్యాటనకి అంటే అన్ని బుడమేరు మీద ఉన్నటువంటి వంతెనలతో పాటు ఏదైతే రైల్వే ట్రాక్స్ దాంతో సంబంధించిన రైల్వే వంతెనలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా పరిశీలిస్తూ వెళ్తున్నటువంటి నేపథ్యం ఉదయం నుంచి చూస్తున్నాము. గండ్లు పడినటువంటి ప్రదేశం నుంచి మొదలుకొని ఇటు కలెక్టర్ క్యాంపు కాలం నుంచి మొదలు పెట్టి ఈ రోజు ఉదయం మొదటి గండి పడినటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ నుంచి బుడమేరు కట్ట అంతా ఎంతవరకు అయితే గండ్లు పడి అన్ని ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ముప్పు వాటినటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో బుడమేరు కింద ముప్పు వాటిన ప్రాంతాలు ఏవైతున్నాయో వ్యవసాయ పంటలకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన నష్టం ఎంతవరకు వాటిన దాని మీద ముప్పు ఆ ప్రాంతాల్లో వ్యవసాయ పంటలు ఎక్కడ నష్టపోయి అన్ని ప్రాంతాలని కూడా పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు త్రుటిలో ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. గొడవని దగ్గర రైల్వే కట్ట మీద ఆయన ఈ ప్రమాద ఏదైతే బుడమేరు ముప్పు ప్రాంతాలని పరిశీలిస్తున్నారో ఆ పరిశీలించేటువంటి ప్రాంతం అక్కడ రైలు రావటాన్ని కూడా ఆయన గమనించలేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే అప్రమత్తం అవడంతో కూడా ఆ ప్రమాదానికి కూడా తప్పించుకున్నారని చెప్పొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఈ పంటకు సంబంధించినటువంటి అంశాలను దాని పరిశీలనలు, అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం అవటం, వాళ్ళతో ఏం జరుగుతుంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కడైతే ఈ పంట నష్టంతో దూర ప్రాంతాల నుంచి చూడాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక రైల్వే ట్రాక్ మీద కానీ వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే రైల్వే ట్రాక్ మీద ఆయన నిలబడి ఉండగా ఒక రైలు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే వెంటనే ఆ ఎర్ర జెండా చూపడంతో కూడా రైలు ఆగిందని కూడా ఉన్నటువంటి సమాచారం. అయితే పూర్తిగా అసలు అక్కడ ఏం జరిగింది ఏంటనే దాని మీద పూర్తి సమాచారం తెలియాల్సింది. అయితే ప్రమాదం ఏదైతే ఈ రైల్వే ట్రాక్ మీద చంద్రబాబు నాయుడు నిలబడి ఉండడం అదేవిధంగా అధికారులు కూడా కొంచెం అలసత్వంగా ఉన్నారు. అప్పుడు లేదంటే అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఇలాంటి ఒక ప్రమాదం సంభవించబోయింది అనేది మాత్రం కొంచెం చర్చాంశనీయంగా మారింది. అయితే అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చంద్రబాబు నాయుడు చాలా సురక్షితంగా ఉన్నారు. ఇంకా ఆయన పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు. బుడమేరు ప్రాంతం అంతా ఏదైతే ముప్పుకు గురైనటువంటి వ్యవసాయ పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మమత, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.